ఇదిగోండి, ఇది 650 సంవత్సరాలు అంట మ్యాంగో ట్రీ. ఇదిగోండి ఇంత పెద్దగా ఉందా, ఓ అంటా ఉంది పైకి. ఇదంతా కూడా మ్యాంగో ట్రీ. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. మనకి ఇప్పుడు టైం వచ్చి 6:30 అయితే అవుతుంది మార్నింగ్. మనమైతే నిన్న చిక్బల్లూరు దగ్గర ఉన్న ఇషా ఫౌండేషన్ దగ్గర నుంచి బయలుదేరి శివమొగ్గకి అయితే వచ్చేసాము. ఈ శివమొగ్గ దగ్గర తుంగా నది ప్రవహిస్తుంటుంది. ఈ తుంగా నది ఒడ్డున అయితే మనకి ఒక ఊరు ఉంది, మట్టూరు ఊరు అని. ఇప్పుడైతే మనం మట్టూరుకి అయితే వెళ్ళిపోతున్నాం. సూపర్, ఏమైనా ఉంది కదా లొకేషన్. ఈ పక్క మంచుకి ఇదే మట్టూరు. Sanskrit. Only Sanskrit they speak, na? Here and there, Hosavalli. Okay, there also Sanskrit only. Here and there, they speak only Sanskrit. Okay, thank you. పాయింట్ ఏంటంటే, ఇప్పుడు వాళ్ళు మాట్లాడేది సంస్కృత, కన్నడ అని మనకు తెలియాలంటే ముందు మనకి ఆ భాష వచ్చి ఉండాలా. మనకు రెండు రావు. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు మనకేం అర్థం అవుతుంది. నాకు తెలుసు వీళ్ళకి మ్యాక్సిమం కన్నడనే మాట్లాడుతున్నారు ఇక్కడ. ఇది కిందకి దిగేదానికి. ఇది తుంగా నది. అర్లీ మార్నింగ్ వీళ్ళు సంస్కృత్ స్టూడెంట్స్ ఉంటారు కదా, వాళ్ళకి ఎదుగుండా ఆడ తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టి ఆడైతే పాఠాలు చెప్తారు. పొద్దున్నే స్నానం చేసిన తర్వాత అలా బోర్లు పెట్టుకుంటారు. ఇప్పుడు టైం ఎంత అనుకుంటున్నారు? 8:20 అయింది. అయినా కూడా చూడండి మంచి అట్టుందో. ఈ అరక నట్స్ అంటే ఒక్క చెట్లు ఎట్లా ఉందో చూపిస్తా. వస్తాయి, ఇదిగోండి ఇలా పూత ఇదిగోండి వస్తాయి. అవి బాగా పండిన తర్వాత వాటిని కోసి ఇదిగోండి ఎట్ అవుతాయి. వీటి లోపల మనకి ఇదంతా తీస్తే పైన దీని లోపల అయితే మనకి ఒక్క ఉంటుంది. ఇది కొట్టి చూపిస్తా నేను పగలకూడదు. ఇప్పుడు అలా అయితే కొట్టి చూద్దాం ఎట్టుంటాం. దీన్ని కట్ చేస్తారు అనుకుంటా, ఇట్లా కొట్టరు, కట్ చేస్తే మనకి ముక్కలు వస్తుంది. ఇదనమాట ఒక్క. ఇది ఇంకా బాగా ఎండాలి. ట్రైన్ ఒక్క పలుకుడు అడవి దట్టంగా చూడండి. నేను రోడ్డు పక్కనే రైల్వే ట్రాక్ అడవిలో. ఎందుకండి గాడి సంఖ్య ఎందుకండి బాగా ట్రైన్ పోయేటప్పుడు బాగుంటుంది. ఇదిగోండి మనం వెళ్ళిపోతామంటే దారి మధ్యలో ఏదో శ్రీ ఉమామహేశ్వర టెంపుల్ అంట, హోసగుండ సాగర్. ఇక్కడ నుంచి జస్ట్ 1.8 కిలోమీటర్స్. ఏదో ఏన్షియంట్ టెంపుల్ అంట. ఒకసారి అట్టా పోయి వండేసుకొద్దాం. వా, నీట్గా ఉన్నాయి వాటర్ కూడా. సూపర్ తోలా లొకేషన్. అయితే స్నానం చేసేసినాం. ఇక్కడైతే వాష్రూమ్స్ ఉన్నాయి. ఆ వాష్రూమ్స్లో స్నానం చేసేసాము. ఇదైతే చాలా పెద్దగా ఉంది గుడి. ఇంతకుముందు ఇక్కడ ఒక ఊరు ఉండేది, ఆ ఊర్లో టెంపుల్ ఇది. ఇదంతా కూడా పాతది. మనకి ఈ హోసగుండ హిస్టరీ ఏంటంటే, ఇది మనకి దాదాపు 9వ శతాబ్దంకి చెందిన హోసగుండ అని విలేజ్ ఇంతకుముందు ఇక్కడ ఉండిందంట. తర్వాత కొన్ని రోజులకి వాళ్ళ డైనెస్టీ అనేది వెళ్ళిపోయిన తర్వాత ఈ ఊరు అనేది ఇక్కడ నుంచి షిఫ్ట్ అయిపోయింది. అంటే ఇక్కడ కొంచెం దూరంగా మనకి హోసగుండ విలేజ్ ఉంది, అక్కడికి షిఫ్ట్ అయిపోవడం వల్ల ఇది వచ్చి అబాండన్ అయిపోయింది. దీన్ని అట్లే నిర్మానుష్యం అయిపోయింది అనమాట. అలా 9వ శతాబ్దం నుంచి ఇది నిర్మానుష్యంగా ఈ అడవిలో నిర్మానుష్యం అయిపోయింది. అసలు ఎవరికి తెలియలేదు ఇది ఇంతకుముందు. కానీ ఈ మధ్య రీసెంట్గా 2000 ఇయర్లో ఒక కపుల్ వచ్చి ఇక్కడ ఈ ఏరియాలో ల్యాండ్ కొనాలని ఈ ఏరియాకి వచ్చారంట. ల్యాండ్ కొనాలని వస్తే ఈ ఏరియాకి అప్పుడు ఈ అడవిలో ఇక్కడ కొన్ని రూయిన్స్ అంటే ఈ శిథిలాలని వీళ్ళు గమనించారు, ఆ కపుల్ అనేవాళ్ళు. చూస్తే ఇక్కడ పెద్ద టెంపుల్ ఉన్నదంట. మనం దీని గురించి ఏందని బ్యాక్ హిస్టరీ చూస్తే ఇక్కడ ఇంతకుముందు అదే విలేజ్ ఉన్నట్టు మనకి చరిత్ర ద్వారా తెలుస్తుంది.
చాలా ఓల్డ్, మొత్తం స్టోన్ కార్వింగ్స్ అనమాట. శివాలయం, ఉమామహేశ్వర శివాలయం ఉంది. ఇది వచ్చి మనకి వినాయకుడు టెంపుల్. అది వచ్చి శివాలయం, అది వచ్చి మనకి శివాలయం. చాలా పెద్దది, చాలా బ్యూటిఫుల్గా ఉంది. మన ఇక్కడ ఈ అడవిలో, దట్టమైన అడవిలో చాలా ప్రశాంతంగా అయితే ఉంది. ఒకసారి రౌండ్ వేసుకుందాం. అంతా కూడా రాయి కట్టడం. ఇప్పుడు చూడనట్టుంది. కూర్చునే దానికి కూడా వాళ్ళు అరుగులు రాయిలోనే చెక్కేశారు అప్పట్లో. ఆర్కిటెక్చర్ చాలా బాగుంది. ఇది పైన చూడనట్టుంది. రాతిలోనే చెక్కేసింది. మనకి బ్యాక్ సైడ్, టెంపుల్ బ్యాక్ సైడ్ అనమాట. అదే సముద్రం చిలకతారు కదా, శత్రువులు ఒక పక్క, దేవతలు ఒక పక్క. అది ఇది ఇవన్నీ టెంపుల్ డిజైన్. ఇది ఇదిగోండి శృంగార భంగిమలో. ఇదిగోండి ఇక్కడ పిక్ ఉంది చూడు. ఫస్ట్లో ఇది కనిపెట్టినప్పుడు ఎలా ఉన్నింది, ఇప్పుడు ఎలా ఉందని. రిస్టోరేషన్ తర్వాత ఇదిగోండి ఇలా ఉన్నింది ఫస్ట్. అది అంటే పాత పడిపోయినప్పుడు దాన్ని వీళ్ళు మళ్ళీ డెవలప్ చేసిన తర్వాత, కొంచెం నీట్గా చేసిన తర్వాత ఇలా వచ్చింది ఆఫ్టర్ రిస్టోరేషన్ అనమాట. This is the dynasty is called Santarasa. They are not much famous in the history. Okay. They ruled about 350 years here. Okay. And they ruled it as a kingdom, capital city of this place. Okay. In this forest. Yeah, in this area. Okay. They ruled as a capital city. Yeah. Called, and in the very beginning it is named as Vasagunda. What is that? Vasagunda. Okay. Till now it is called Vasagunda. The village name is Vasagunda. This village name is Vasagunda. Yeah. And we found the Shasana, means the stone scriptures. Yeah. Written in Old Kannada. Okay. We found there, and we kept one side by side. Yeah. There. On one side. Yeah. And according to the scripts, they ruled about 350 years, the 1011, 1902, 1350 years. Okay. Then the capital city is, because of the internal war, the capital is vanished. Okay, demolished. Yeah. Demolished. Yeah. All the peoples ran away. Okay. And some of the kings are died in the war. Okay. They same like the script we found. Okay, that script. Yeah. And then some figures also there, and we called it as Veeragallu. Veeragallu means the king is died in the war. Veeramaran, like that. So after the 1350 years, the place became the forest. So they all came here. And they found the temple in the mid of the forest. Okay. So they thought that it is the asset of this place, as asset of the village. Okay. So formed a committee. Yeah. Together they done the meeting. Okay. Formed a committee named as Umamayeshwara Seva Trust in the 2001. In 2001. Before that, some of the NCC students. Yeah. Nearby colleges came here, and they cleaned all the surrounding areas. And before that, no route also. Here there is no. This is only thick forest. Yeah, only thick forest. Okay. Okay, thank you, sir. What's your name? My name is Vinay. I am one of the priests in Kanchikalam. Okay. I am going there. Okay. You are also going there? I have to go. Okay. I will come after visiting. Thank you very much.
ఓకే ఓకే సారీ సారీ. Two pujas, two pujas and came for third puja. ఓకే ఓకే ఐఎమ్ రియలీ సారీ. అది యాక్చువల్గా స్టోరీ విన్నారు కదా, అదేంటంటే యాక్చువల్గా ఇంతకుముందు రూయిన్స్ అనేటివి బయటపడ్డాయి ఇక్కడ, అంటే శిథిలాలు అనేటివి బయటపడినాయి. ఆ శిథిలాలను బేస్ చేసుకొని వీళ్ళు మొత్తము నెంబర్లు వేసుకున్నారు, ఒక్కొక్క స్టోన్, ఈచ్ స్టోన్కి నెంబర్లు వేసుకొని మొత్తం అంతా ఈ టెంపుల్ మొత్తం అయితే మనకి రీకన్స్ట్రక్ట్ చేశారు. నేను మళ్ళీ అటు పోయిన తర్వాత చెప్తా ఒకసారి. ప్రస్తుతానికి అయితే ఇక్కడ మనం గోశాల దగ్గరికి అయితే వచ్చాము. ఇక్కడ నుంచి చూసుకొని గోశాల చూసుకొని అయితే మనం అక్కడికి వెళ్దాం. ఇదిగోండి గోశాల, ఇదిగోండి ఎన్ని ఆవులు ఉన్నాయో. ఇప్పుడు పుష్కర్ కోనేరు దగ్గరికి అయితే వెళ్దాము. కొట్టుకొని చచ్చిపోతుంది. ఇదేంటంటే యాక్చువల్గా ఇది వీళ్ళు కట్టారు. ఇంతకుముందు ఇక్కడ ఊరికే గుంతలాగా ఉన్నిందంట. ఆ గుంతలాగా ఉండడం వల్ల అయితే వీళ్ళు మళ్ళీ ఆ గుంత బేస్ చేసుకొని అయితే వీళ్ళు ఈ రాళ్ళు వేసి మళ్ళీ కట్టారు. దీనికి వాటర్ మాత్రం ఈ కొండ ఉంది కదా, ఈ పక్కంతా కొండ ఉందంట. ఆ కొండలో మన వర్షం పడినప్పుడు నీళ్ళు అనేది ఆ కొండ స్టోర్ చేసుకుంటుందంట. అప్పుడు ఆ కొండ స్టోర్ చేసుకోవడం వల్ల నీరు అనేది ఈ కొలల్లోకి ఎప్పుడు ఊరుతూ ఉంటుంది కొంచెం కొంచెంగా. అలా ఈ కొలల్లోకి ఇప్పుడు నీళ్ళు ఉంటాయంట. అదైతే అతను చెప్పాడు మనకి. ఇవ్వండి అతను చెప్పింది ఈ నెంబర్లే. ఇట్లా నెంబర్లు వేసుకొని వీళ్ళు ఫస్ట్ అన్నీ ఇవన్నీ ఇక్కడ ఉంది కదా నెంబరు, ఇట్లా నెంబర్లు వేసుకొని అయితే వీళ్ళు ఫస్ట్ అన్నీ రిమూవ్ చేసేసారు. ఇదంతా కూడా ఇవన్నీ కూడా ఫస్ట్ రిమూవ్ చేసేసి తర్వాత మళ్ళీ వీళ్ళు ఆ నెంబర్లు బేస్ చేసుకొని ఆ నెంబర్ల ప్రకారము మళ్ళీ కన్స్ట్రక్ట్ చేశారంట. అంటే ఇప్పుడు ఇదండి అక్కడక్కడ మనకి ఇదిగోండి ఇది గ్యాపుల్లో, ఈ గ్యాపుల్లో మన ఎంసీలు పెట్టేసి దీనైతే మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్గా పెట్టేశారు అనమాట, రీకన్స్ట్రక్ట్ చేశారు. ఇదన్నీ ఇంతకుముందు ఈ స్టోన్స్ మాత్రం పాతవే కాబట్టి ఇది అప్పుడు పగిలిపోయి శిథిలావస్థితి పోయినాయి. తర్వాత వీళ్ళైతే మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేశారు. ఇదన్నీ మొత్తం అంతా అట్లాగే చేశారు. ఎక్కడెక్కడైనా మిస్ అయిపోయి ఉంటాయి కదా, ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్టోన్ అనేది మిస్ అయిపోయింది, ఇది మాత్రం వీళ్ళు కొత్తగా తయారు చేసి ఇక్కడ దీంట్లో సెట్ చేశారనమాట. అలా ఈ మొత్తము ఈ టెంపుల్ని రీస్టోర్ చేశారంట ఆ విధంగా. అది దీని కదా మనమైతే ఇప్పుడు బయలుదేరిపోతున్నాం. అక్కడ ఇంకొక టెంపుల్ అయితే ఉంది, ఆ టెంపుల్ చూసుకొని అయితే మనం బయలుదేరిపోదాం. ఇప్పటికే టైం చాలా అయిపోయింది. ఇక్కడికి తక్కువ వస్తున్నారు, రేర్గా వస్తున్నారు టూరిస్టులు, కానీ బాగుంది, చాలా ప్రశాంతంగా ఉంది. మొత్తం ఫారెస్టే. ఎందుకంటే ఇది 650 సంవత్సరాలు అంట మ్యాంగో ట్రీ. ఎందుకంటే అంత పెద్దగా ఉందా, ఓ అంటా ఉంది పైగా. ఇదంతా కూడా మ్యాంగో ట్రీ. అందుకని అక్కడ బోర్డు వేసి పెట్టున్నారు 600 years old. ఎందుకంటే ఇదంతా కేరళ స్టైల్, మనకి కేరళ స్టైల్ ఆర్కిటెక్చర్లో కట్టారు. కాళికామాత ఏదో చెప్పినాడు ఆయన, నాకు గుర్తులేదు. ఆయన ఉంటాడు ఎట్లా వస్తున్నారు ద్వారపాలకురాల. చూడండి కేరళ స్టైల్ ఇది మొత్తం, టెంపుల్ మొత్తం కేరళ స్టైల్లో కట్టారు. అంటే ఇది ఇంతకుముందు ఇక్కడ ఉండింది, ఈ మోడల్లోనే ఉండింది, దాన్ని వీళ్ళు రీస్టోర్ చేశారు. ఇదిగోండి చూడండి ఎంత బాగుంది. నెల్లూరు, ఆంధ్ర నెల్లూరు. సారీ, ఐ డోంట్ నో కన్నడ. ఇదంతా వుడ్. చూడండి మొత్తం అంతా లోపల మాత్రం చాలా చల్లగా ఉంది. ఇప్పుడు మనం జోగ్ ఫాల్స్కి అయితే వెళ్ళిపోతున్నాం.